దూద్ దులారి స్వీట్ చాలా చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి. నేనైతే ఫస్ట్ టైం ఎక్కడ తిన్నాను అంటే పెళ్లిళ్ళలో ఎక్కువ స్వీట్స్ పెడుతూ ఉంటారు కదా, అక్కడ పెద్ద పెనం పెట్టి అప్పటికప్పుడు మనకి చేసిస్తూ ఉంటారు. మనకి నచ్చిన కాంబినేషన్ లో చేస్తారనమాట. ఈ రోజు అయితే నేను అన్ని రెడీగా పెట్టుకున్నాను. సింపుల్ గా ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకున్న, స్టవ్ ఆన్ చేయలేదు ఇంకా. ఒక 1/2 లీటర్ మిల్క్, పాలు పోసిన తర్వాత 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్, ఇందులో కొంచెం చక్కెర, ఎక్కువ స్వీట్ వద్దు ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ స్వీట్స్ ఉన్నాయి కాబట్టి. వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. పల్చటి కస్టర్డ్ చేసుకుంటున్నాం మనం. కొంచెం పాలు వేడవుతున్నప్పుడే ఇందులో మనం కోవా వేసుకుందాం. ప్లెయిన్ కోవా, ఇందులో షుగర్ లేదు. కోవా కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వేడికి కోవా కూడా కరిగిపోతుంది, మెల్ట్ అయ్యి కలిసిపోతుంది అందులో. ఇందులో కావాలి అంటే మనం కండెన్స్ మిల్క్ వేసుకోవచ్చు, కానీ మనం కోవా వేస్తున్నాం కదా, ఇంకా కండెన్స్ మిల్క్ అవసరం లేదని నేను వేయలేదు. మీకు కావాలి అంటే కోవా లేకపోతే కండెన్స్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా రబ్డీ లాగా తయారైంది, థిక్గా అయింది కదా. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ ఉడికించుకున్న సేమియా వేసుకోవాలి. చూడండి, జస్ట్ బాయిల్ చేసుకున్నాను, షుగర్ ఏం వేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. కస్టర్డ్ కొంచెం చల్లగా అవ్వాలి, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం, డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవడానికి. కాజు ఇంకా బాదాం. నెయ్యి కొంచెం వేడెక్కాలి, వేడెక్కాక వేద్దాం. జీడిపప్పు వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా గీ రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు పచ్చిగా ఉన్నా బాగుండదు, ఎక్కువ రోస్ట్ అయినా కూడా బాగుండదు. లైట్గా కలర్ చేంజ్ అవుతేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇలా జీడిపప్పు కొంచెం కలర్ వచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకోవడం. ఇప్పుడు బాదాంని ఫ్రై చేసుకుందాం. లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక ట్రే తీసుకొని ఇందులో మనం తయారు చేసుకున్న కస్టర్డ్ని వేసేద్దాం. కాస్త లైట్గా చల్లగా అయిన తర్వాత సేమియా కస్టర్డ్. కస్టర్డ్ని మనం ట్రేలో వేసేసుకున్నాం కదా, అది సెట్ అవ్వాలి, కొంచెం చల్లగా కూడా అవ్వాలి. ఈ లోపల నేను డ్రై ఫ్రూట్స్ ని కట్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ సేమియా కస్టర్డ్ రెడీగా ఉందండి, కొంచెం చల్లగా అయింది. యాక్చువల్గా చాలా చల్లగా అయిపోవాలి, మనకు టైం లేదు కాబట్టి ఇప్పుడు నేను వేస్తున్నాను. ఇక్కడ ఉన్నవి చంచంలండి, మనకి రంగురంగుల చంచమ్స్ దొరుకుతాయి. అయితే ఇందులో మన ఇష్టం, ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు. కొంతమంది ఏమో కట్ చేసి వేస్తారు, బట్ నేనైతే ఇలా పీస్ పీస్ వేసేస్తున్నాను. ఇందులో ఇలా జస్ట్ కలర్ఫుల్ గా కనిపించడం కోసం అక్కడక్కడ వేయండి. ఎక్కువగా వేస్తే మళ్ళీ అదే టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం కొంచెం అలా కలర్స్ మ్యాచ్ చేస్తూ యాడ్ చేసుకోవడం. ఇప్పుడు లో అలాగే ఇక్కడ చూసారా, మన దగ్గర 3 రకాల జెల్లీ ఉన్నాయి. ఆరెంజ్ జెల్లీ, స్ట్రాబెర్రీ జెల్లీ, బ్లూబెర్రీ జెల్లీ.
ఇవే వేసుకోవాలని ఏం లేదు, కలర్ఫుల్ గా ఏవి కనిపిస్తే మీ దగ్గర ఏవి ఉంటే ఏవి దొరికితే అవి వేసుకోండి. అలాగే ఇలా స్ట్రాబెర్రీ జెల్లీ అక్కడిక్కడ ఇలా వేసేయండి. ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆరెంజ్ జెల్లీ, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్. ఇక్కడ గ్యాప్ దొరికితే అలా ఇలా ఫిక్స్ చేసేయండి, అంతే. దూద్ దులారీ రెడీ అయిపోయిందండి. అంటే సింపుల్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. చల్లగా అయిన తర్వాత ఒక బౌల్ తీసుకోండి, ఒక టీ స్పూన్ తీసుకోండి, బౌల్ ఫుల్ గా వేసుకోండి, ఎంజాయ్ చేసేయండి. దూద్ దులారీ తయారీ విధానం: ముందుగా పాన్ లో 1/2 లీటర్ పాలల్లో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, చక్కెర వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కాస్త వేడెక్కిన తర్వాత పచ్చి కోవా వేసి ఉడుకుతూ ఉండగా ఆల్రెడీ ఉడికించుకున్న సేమియా కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కాస్త చల్లగా అయిన తర్వాత బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో నెయ్యి వేడి చేసుకుని జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం ట్రేలో వేసి పెట్టుకున్న కస్టర్డ్ సేమియా పైన గ్రీన్, రెడ్, ఎల్లో చెంచం ఫ్లేవర్ జెల్లీస్ తోని మనం గార్నిష్ చేసుకొని చివరగా డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చిల్లిగా తింటే ఎంతో టేస్టీ అయిన దూద్ దులారీ రెడీ అవుతుంది.